కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం మానుకోవాలని ఫిబ్రవరి 5న దేశవ్యాప్తంగా చేపట్టనున్న నిరసనలను విజయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. కేంద్రంలోని బీజేపీ వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు అనేక కొత్త చట్టాలు తీసుకొస్తుందని వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ ఆరోపించారు. వీటిని వ్యతిరేకిస్తూ కిసాన్ సంయుక్త మోర్చా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 5న నిరసనకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొనాలని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతు కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 5న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఫిబ్రవరి 5వ తారీఖు నాడు అన్ని పరిశ్రమలు, అన్ని మండలాలు, అన్ని ప్రాంతాల్లో ఐక్యంగా ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉండేటువంటి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, సామాన్య పేద ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. మనం గతంలో అనేక పోరాటం చేస్తున్నాం, అనేక ఉద్యమాలు చేస్తున్నాం. వ్యవసాయ కార్మికులకు బడ్జెట్లో 2,50,000 కోట్లు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తున్న క్రమంలో కేవలం 86,000 కోట్లు కేటాయించి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కార్మికులను నిర్వహణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా కార్మిక వర్గాన్ని కూడా అరకొర నిధులు కేటాయించి ఈరోజు ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులు అనుకూలంగా వివరించే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ మీద అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 5న ఈ జిల్లా వ్యాప్తంగా నిరసన చేయడం జరుగుతుంది.